టాలీవుడ్లో సినీ కార్మికుల సమ్మె 7వ రోజు కొనసాగుతోంది. నిన్న ఫిలిం ఛాంబర్తో ఫెడరేషన్ చర్చలు విఫలమయ్యాయి. నిర్మాతల ప్రతిపాదనలకు ఫెడరేషన్ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో ఇవాళ ఫెడరేషన్ ఆఫీసులో యూనియన్ నాయకులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. రైట్, ఇప్పుడు ఫెడరేషన్ యూనియన్ నాయకులు ఎటువంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఫిలిం కరెస్పాండెంట్ సృజన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సృజన్, సినీ కార్మికుల సమ్మె అనేది 7వ రోజుకి చేరుకుంది. నిన్న ఫిలిం ఛాంబర్తో ఫెడరేషన్ నాయకుల చర్చలు అనేవి విఫలం కావడంతో వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన నిర్మాతలు చేసిన ప్రతిపాదనలు కూడా వాళ్ళు ఒప్పుకున్న పరిస్థితి లేదు. తాము ఏదైతే నిర్మాతలు ప్రతిపాదించిన పర్సంటేజ్ను మేము అంగీకరించబోమని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక యూనియన్ నాయకులకు సంబంధించి కేవలం వాళ్ళు నిర్మాతలు చెప్పిన దాని ప్రకారం 10 యూనియన్లకే పెంపు ఉంటుంది, మిగతా 3 యూనియన్లకు పెంపు ఉండదు అని చెప్పేసి చెప్పిన మీదట తాము ఎలాంటి పర్సంటేజ్ అయితే తాము ఆశించిన 30% పర్సంటేజ్ ఇవ్వాల్సిందే అంటూ కూడా ఈరోజు ఫెడరేషన్ ఆఫీస్ వద్ద కూడా వాళ్ళందరూ ఒక నల్ల డ్రెస్ ధరించి నిరసన కార్యక్రమం తెలియజేశారు. ప్రస్తుతం ఫెడరేషన్ నాయకులు కొంతమంది ఇక్కడ ఫెడరేషన్ ఆఫీస్కు వచ్చి యూనియన్ నాయకులందరూ కూడా తమ భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా మాట్లాడుకుని ఉన్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది ఇక్కడ ఉన్నారు. సో మీరు ఏ యూనియన్ అండి, ఏంటి మీ డిమాండ్? అది ఫైటర్స్ యూనియన్ అండి. ప్రెసిడెంట్ నా పేరు పిఎన్ బాజీ అండి. ఫైటర్స్ యూనియన్ అంటే మీకు నిన్న ప్రకటించిన పర్సంటేజ్లో మీకు అసలు ఉండదు అన్నట్టుగా కూడా అన్నారు. ప్రధానంగా మీరు ఏం ఆశిస్తున్నారు? మేము ఆశించడం అంటే ప్రతి 3 సంవత్సరాలకి 30% పెంచుతుంటున్నారు అండి. అంటే ప్రతి సంవత్సరానికి 10%, ఒకేసారి 30% కాదు, 3 సంవత్సరాలతో కలిపి 30% అడుగుతున్నాం మేము. మాకేమంటే ఒకసారి సామరస్యం కూర్చొని మాట్లాడుకుంటే అయిపోద్ది, అంత పెంచలేము, మాకు భారం అవుతుంది అంటే మేము దానికి అంటే తగ్గడానికి ఒక మెట్టు దిగడానికి మేము రెడీ ఉన్నాం. అదే డిమాండ్ మీద పెట్టి కూర్చోవట్లేదు. ఇప్పటికీ చాలా ప్రొడక్షన్ ఆఫీసుల నుంచి లెటర్లు వచ్చాయి 30% పెంచిస్తామని. వాళ్ళు వెళ్తున్నారు, ఎవరికి ఏం ఆపలే, ఇచ్చేటోళ్ళకి వెళ్తున్నాం, ఇవ్వపోయేటోళ్ళకి వెళ్ళట్లే. దానికి తోడు ఇప్పుడు రేస్ చేయవద్దు అంటే మాకు ఎట్లా ఉందంటే ఇప్పుడు చెన్నై నుంచి ఎవరైనా ఫైట్ మాస్టర్ వచ్చారంటే 50-50 ఉంది. మనం అక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇక్కడికి వచ్చినా 50-50% ఉంది. ఇప్పుడు ఏమంటున్నారంటే మీకు స్కిల్ లేదు, మేము ఎక్కడి నుంచైనా తెచ్చుకుంటాం అంటున్నారు. స్కిల్ లేకపోతే బాహుబలి ఏందండి, మేము చేసాం, మా ఫైట్ మాస్టర్లు చేశారు. పుష్ప ఎవరు చేశారు, మేము మా ఫైట్ మాస్టర్లు చేశారు. కల్కి ఎవరు చేశారు, మేము చేసాం. మొన్న హనుమాన్ సినిమాకి నేషనల్ అవార్డులు వచ్చినాయి, 2 వచ్చినాయి ఫైటర్లకి, ఫైట్ మాస్టర్లకి. 2 మాస్టర్లు మా వాళ్ళే. స్కిల్ లేదంటే మళ్ళీ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా ఆడుతున్నాయి, పాన్ ఇండియా లెవెల్లో మన తెలుగు ఇండస్ట్రీ ఉంది. స్కిల్ లేదని చెప్పడం ఏంది? సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ ఎక్కువ ఇస్తున్నారు. ఏం ఎక్కిస్తున్నారంటే సాఫ్ట్వేర్ వాడు అక్కడ నుంచి దూకమంటే దూకుతాడా 4,000కి? వాళ్ళు నెలంతా కష్టపడతారు, మేము నెలంతా కష్టపడం. మీకు నెలలో కొన్ని రోజులు మాత్రమే పని ఉంటుంది అంటున్నారు. ఉంటే 4-5 రోజులు అండి. బాగా మంచి బిజీ జరిగిందంటే ఒక 10 రోజులు అండి, అంతే, అంతకన్నా ఎక్కువ. 10 రోజులకి ఎంత దొరుకుతుందో TDS 2% కట్ చేసి ఇస్తారు మాకు. ఒకటి అంటే ఈ రోజు మీ అందరూ కూడా కూర్చుని ఏం డిసైడ్ చేయబోతున్నారు భవిష్యత్ కార్యక్రమం? మేమైతే మా అనుకున్నది ఏంటంటే మాకు ఎవరైతే 30% ఇస్తారో వాళ్ళకి మేము కంపల్సరీగా ఎటు చేస్తాం. చిన్న ప్రొడ్యూసర్లు కూడా మేము వాళ్ళకి కూర్చొని మనం ఏదో మాట్లాడుకుందాం. చిన్న సినిమాలకైతే గతంలో కూడా మేము హెల్ప్ చేసాం, అంత ఇవ్వలేము ఎంత అంటే దానికి అంగీకరించాం, సంతకాలు అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టాం. చిన్న నిర్మాతలకైతే ఎప్పుడు మేము మా ఫెడరేషన్ ఎప్పుడు కంపల్సరీ అండగా ఉంటాం మేము. సో ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా తాము 30% వేతనం ఇస్తే కనుక అందరికీ పనిచేయడానికి సిద్ధమే. ఈ రోజు ఫెడరేషన్ నాయకులందరూ కూడా కూర్చుని ఏదైతే ఎవరైతే తమకు అనుకున్న పర్సెంట్ ఇస్తారో వాళ్ళకే పనిచేయాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ ఫెడరేషన్ నాయకులు సమావేశం వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది మరికొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. శంకరి. ఓకే, రైట్.